ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు కానివ్వండి, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే రేపు అమావాస్య 2025 ఈ కొత్త సంవత్సరంలో మొదటగా వస్తున్నటువంటి అతిపెద్ద అమావాస్య. దీనినే మౌని అమావాస్య అని కూడా అంటారు. ఇంకా చోలంగి అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అండి. చాలా శక్తివంతమైందన్నమాట. 100 సంవత్సరాలకు వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య ఇది. ఈ అమావాస్య రోజున మనం ఇంటికి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ 2 వస్తువులను తెచ్చుకుంటే చాలు. మనకు 7 తరాలకు తరగని ఆస్తి, అలాగే డబ్బు వస్తుందండి. వద్దన ధనం వస్తుంది. ధన సమస్యలు ఎన్ని ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి తిరుగులేని యోగం కలుగుతుంది. అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీరు గొప్ప ధనవంతులుగా మారిపోవటానికి, ఆ లక్ష్మీ కటాక్షం మనం పొందటానికి ఈ అమావాస్య అనేది చాలా 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 శక్తివంతమైన అమావాస్య అండి. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ 2 వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. లక్ష్మీ కటాక్షాన్ని పొందే యోగం కలుగుతుంది. ఎందుకంటే ఈ అమావాస్య అమృత గడియల్లో అతి శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ అమృత గడియలను మనం ఉపయోగించుకొని ఒక చిన్న దీపం పెట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ 2 వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోగలిగితే చాలా చాలా శక్తివంతంగా మనకు ఈ అమావాస్య అనేది ఫలిస్తుంది. రేపు 8 గంటల నుంచి 8 గంటల 8 నిమిషాల నుంచి 8 గంటల 32 నిమిషాల్లోగా మనము ఒక దీపం అనేది వెలిగించి దేవుడి ముందు శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఒక మంత్రాన్ని మనం చెప్పుకోగలిగితే గనక మనకు అమావాస్య మనం ఏ కోరిక పెట్టి చేసినా కూడా ఆ కోరిక అనేది మనకు నెరవేరుతుంది. శ్రీకృష్ణ భగవాన్ యొక్క మంత్రం ఏంటి అంటే, ఓం శ్రీకృష్ణ వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు చెప్పుకోగలిగితే అన్నిసార్లు చెప్పుకోండి. అలాగే ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులను మనం కొని ఇంటికి తెచ్చుకుంటే గనక లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు చెప్పే విధంగా ఈ వస్తువులను సరిగ్గా రేపు అమృత గడియలు సమయంలో కొని ఇంటికి తెచ్చుకుంటే గనక చాలా మంచిది. ఈ వస్తువులు మనం ఇంటికి కొని తెచ్చుకుంటే మనకున్న దరిద్రాన్నంతా కూడా తీసేస్తాయి. మీ సంపదను పెంచుతాయి. మీ ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి. లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇవి చాలా మంగళకరమైన వస్తువులు. మరి ఇంతకీ ఆ వస్తువులు అమావాస్య రోజే ఎందుకు ఈ వస్తువులు కొని తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమావాస్య అనేది చాలా గొప్పది. అలాగే కొన్ని శక్తివంతమైనది కూడా. కనుక ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలనేది మనం పాటించాలండి. ఈరోజు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తలకు నూనె అనేది పెట్టుకోకూడదు. నల్లటి వస్త్రాలు కూడా ధరించకూడదు. చీకటి పడ్డ తర్వాత 4 దారులు కలిసే చోటికి అస్సలు వెళ్ళకూడదు. అంటే మనం 2 దారులు, 3 దారులు కలిసే చోటు ఉంటుంది కదా! ఆ ప్రదేశానికి అసలు వెళ్ళకూడదనమాట. ఎందుకంటే అమావాస్య రోజున ఈ 4 దారులు కలిసే చోటున చెడు అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ అన్నీ పడేస్తూ ఉంటారు. మనం దిష్టి తీసిన దిష్టి వస్తువులు కానివ్వండి, ఏదన్నా తాంత్రిక పరిహారాలు ఇలాంటివన్నీ కూడా ఆ 3 దారులు కలిసే చోటు, 4 దారులు కలిసే చోటులోనే ఎక్కువగా చేస్తుంటారు. కాబట్టి ఆ ప్రదేశానికి అస్సలు వెళ్ళకూడదు. అక్కడికి వెళ్తే గనక మనకు కూడా ఏదో ఒకటి ఆరోగ్యం సరిలేకుండా రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ వెళ్ళినా కూడా అదంతా తొక్కకుండా జాగ్రత్తగా చూసి అడుగు వేసి వచ్చేయాలి. ఈ విధంగా మనం ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలనేటివి పాటించాలి. అలాగే అమావాస్య రోజున గుమ్మడికాయ కూరను కూడా తినకూడదు. ఏ రూపంలో కూడా అమావాస్య రోజు గుమ్మడికాయ అనేది మనం తినకూడదు. కానీ అమావాస్య రోజు మన ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను తెచ్చి కట్టి, ఒక గుమ్మడికాయని మనం ఎర్ర కుంకుమ అనేది పోసి దిష్టి తీసి కొట్టుకోవాలి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున 2 లేదా 3 వస్తువులను మనం ఇంటికి తెచ్చుకుంటే చాలండి. మీకున్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. ధన లాభం కలుగుతుంది. అలాగే ధనానికి సంబంధించిన సమస్యలు, అప్పులున్నా,
డబ్బు లేదని బాధపడేవారు కానీ, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు కానీ, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకునేవాళ్ళు కానీ, ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఇప్పుడు చెప్పబోయే ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలనేవే ఉండవు. లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ మౌని అమావాస్య రోజు మనం కొని తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి అంటే, మొదటిది కల్లుప్పు. కల్లుప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి అమావాస్య రోజున కల్లుప్పును అంటే ఒక కల్లుప్పు ప్యాకెట్ అనేది మనం మీ ఇంట్లో ఉన్నా సరే కొత్తగా ఒక కల్లుప్పు ప్యాకెట్ అనేది కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఇలా అమావాస్య రోజు మనం కల్లుప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే గనక తరతరాలకు తరగని, కూర్చుని తిన్నా తరగని ఆస్తి అనేది ఉంటుంది. మనకు ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది. దీన్ని మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు ఎన్నో ఆర్థికంగా లాభాలు కలుగుతాయన్నమాట. కాబట్టి కల్లుప్పుని తెచ్చుకోండి. ఇక రెండో వస్తువు లవంగాలండి. అద్భుతమైన ఈ అమావాస్య రోజున లవంగాలను మనం ఇంటికి కొని తెచ్చుకుంటే గనక మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ₹1,00,00,000 సంపాదించుకునే అవకాశాలు కూడా మనకు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలున్నా సరే, మళ్ళీ లవంగాల ప్యాకెట్ అనేది ఒక ₹10 పెట్టి కనీసం ఒక చిన్న ప్యాకెట్ అయినా ₹5 లవంగాల ప్యాకెట్ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో మనం వాడుకోవచ్చు. లేదా పరిహారాలకైనా సరే మనం లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది ఈ అమావాస్య రోజున దీపం పెట్టకూడదు అని అంటుంటారు. పూజలు చేయకూడదేమో అని సందేహపడుతూ ఉంటారు. అలా ఏం కాదు. లక్ష్మీ పూజ మనం ఖచ్చితంగా చేసుకోవాలి. అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే కనుక లక్ష్మీ అమ్మవారు ఎంతో సంతోషంగా మన ఇంట్లోనే కొలువై ఉంటారు. లక్ష్మీదేవి మనతో ఉంది అంటే మీకు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కాబట్టి తప్పకుండా సరిగ్గా మౌని అమావాస్య రోజున అంటే రేపు ఉదయం 8:08 నుంచి 8:32 మీ ఇంట్లో దీపం అనేది పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని వారాహి అమ్మే కాదు, లక్ష్మీ అమ్మవారు కూడా తప్పకుండా మన కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజున మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని తినండి. ఇలా లవంగాన్ని తినడం వలన మీకున్న గ్రహ దోషాలు, జాతక దోషాలు అన్నీ తొలగిపోయి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా సరైపోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున చిన్న లవంగాల ప్యాకెట్ అనేది తప్పకుండా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక మూడో వస్తువు ఏంటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. కాబట్టి ఈ గవ్వలను మీకు దొరికితే ఈ గవ్వలు కూడా మీరు కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న ఈ గవ్వలను 5 గవ్వలను లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టండి. లేదు అంటే వారాహి అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు అంటే ఆ అమ్మవారి ఫోటో ముందైనా సరే 5 గవ్వలను పెట్టి దానికి పసుపు కుంకుమలో పెట్టి హారతి అది చూపించండి. బీరువాలో ఉన్న లాకర్‌లో పెట్టుకుంటే కనుక ధనానికి లోటనేదే రాదండి. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి అన్ని పూజా స్టోర్స్‌లో ఈ లక్ష్మీ గవ్వలనేటివి దొరుకుతాయి. మీకు కాబట్టి టైం ఉంది కాబట్టి మనం తెచ్చుకోవచ్చు. ఇలా పూజలో మనం పెట్టినటువంటి ఈ 5 గవ్వలను తీసి ఎర్రటి వస్త్రంలో కట్టి వీటిని మనం బీరువాలో డబ్బులు దాచుకునే చోట్లో కనుక పెడితే మనకు ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారు ఆ లక్ష్మీ గవ్వల్లోనే కొలువై ఉండి మన ధనాన్ని, మన సంపదని దినదినానికి పెంచుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా పెట్టడం వల్ల మీకు ధనం లోటు అనేదే ఉండదన్నమాట. కాబట్టి ఈ 3 వస్తువుల్లో ఏ 2 వస్తువులైనా మీ ఇంటికి తెచ్చుకోగలిగితే చాలా అద్భుతంగా ఈ అమావాస్య అనేది మీకు అద్భుతంగా ఫలిస్తుందండి. ఈ 3 వస్తువులలో ఏ 2 మీకు దొరికేవైనా మీ ఇంటి దగ్గరలో మీకు దొరుకుతున్నాయి, అవైలబుల్‌గా ఉన్నాయి అంటే ఆ 2 వస్తువులను తెచ్చుకొని ఈ అమావాస్య రోజున ఈ విధంగా దీపం పెట్టి దాంట్లో లవంగాలను తప్పకుండా వేయండి. ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు అలాగే వారాహి అమ్మవారి అనుగ్రహం కూడా మీకు దక్కుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై వారాహి మాత.